దగ్గరకు వస్తుంది, త్వరగా వస్తుంది శిక్ష అని చెప్తున్నాడు. తరువాత రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటినో అవి చురుకైనవి. ఆ గుర్రాలు అలసిపోవంట. తోడేళ్ళకి రాత్రిపూట బలం ఎక్కువ, చురుకుదనం ఎక్కువ. రాత్రిపూట తిరుగుతాయి తోడేళ్ళు, పగలు నిద్రపోతాయి. వారి గుర్రాలు చిరుతుపుళ్ళు పరిగెడతాయి. రాత్రిపూట కూడా అలసిపోవే, చాలా చురుగ్గా ఉంటాయి. తరువాత వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలను జొరబడుదురు. ఎరను పట్టుకున్నట్టుకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. కోడి పిల్లని డేగ దన్నుకొని పోయినట్టుగా తటాలను దిగబడతారు వాళ్ళు. ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో కూడా మనకు అర్థం కాదు. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వెనక చూడకుండా బలాత్కారం చేయటగా వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెరపట్టుకుందరు. వాళ్ళు ఎంతమందిని చెరపట్టుకున్నారంటే ఇసుక రేణువులంత విస్తారంగా. వారి దగ్గర ఎంతమంది ఉన్నారు? రాజ్యాలను చెరపట్టుకుని వెళ్ళిపోయే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళని రేపుతున్నా నేను. ఎప్పటి నుంచో ప్రభువా బలాత్కారం జరుగుతున్నదని నీవు ప్రార్థన చేస్తున్నావు కదా, నీవు ప్రార్థన చేయక ముందు నుంచే వారిని రేపుతున్నా. వాళ్ళు దారి మధ్యలో ఉన్నారు. ఈ లోపు సహనం కోల్పోయాడు హబక్కూకు. ఎంతకాలం ప్రభువా ఇంకా అని. ఎప్పుడైతే దేవుని నియమానికి వ్యతిరేకంగా మాట బయటికి వెలువడుతుందో, ఆలోచన ఎప్పుడైతే మన మనసును తగులుతుందో, ఎప్పుడైతే దేవుని నియమానికి వ్యతిరేకంగా మన చేయి కదులుతుందో, వెంటనే అక్కడ దేవుని శాసనం, దేవుని తీర్పు జరుగుతుంది. అయితే అది రావడానికి ఆలస్యం అవుతుంది. అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని గంటుంది అని యాకోబు పత్రికలో రాయబడింది. దురాశకి గర్భం వస్తే పాపాన్ని గంటది, పాపం పరిపక్వమై మరణాన్ని గంటది. పాపం పరిపక్వమైనప్పుడు మరణం వస్తుంది. హబక్కూకు దారి మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఎందుకని అంత సహనం కోల్పోతున్నావు అని ఎప్పుడైతే దేవుడు వర్ణించాడో వారిని గురించి వర్ణన, వెంటనే హబక్కూకు ప్రార్థన మారిపోయింది. మొదట ఏమని ప్రార్థన చేశాడు? ఎంతకాలం ప్రభువా అన్నాడు. దేవుడు చూపించాడు ఇదో ఇది జరగబోతుంది అని. వెంటనే హబక్కూకు మరలా మాట మార్చి, ప్రార్థన మార్చి ఇంకొకటి దేవుడికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు చూద్దాం. 12వ వచనం, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడువు కావా, మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. ప్రార్థన చూడండి ఎలా మారిపోయిందో. ముందేమని ప్రార్థన చేశాడు? యెహోవా ఎంతకాలం చూడకుండా ఉంటావన్నాడా? ఇప్పుడు ప్రార్థన మారిపోయిందా? యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడు కావా, మేం మరణము నొందము. దేవుడు చెప్పాడు కదా వాళ్ళు వస్తే చంపేస్తారని. ఆది నుండి నీవు ఉన్నవాడు కాదా అంటే, అయ్యా ఆది నుంచి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీవే కదా, మరి మొదటి నుంచి మేము నీ మనసులో ఉంటే మేము ఎందుకు చచ్చిపోతామయ్యా అని, మమ్మల్ని చంపొద్దు అని. ప్రార్థన మారిపోయింది. తర్వాత యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. 13వ వచనం చూడండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటలు నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ప్రశ్న చూడండి మారిపోయింది. అయ్యా ఇశ్రాయేలీయులు దుర్మార్గులే కాదంటవలే, ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తిస్తున్నారు కాదంటవలే, కానీ ఆ కల్దీయులు అన్నావే, వాళ్ళు భయంకరమైన జనాభా అన్నావే, మరి వాళ్ళు మాకంటే చెడ్డోళ్ళు కదా, అలాంటప్పుడు మాకంటే చెడ్డోళ్ళతో మమ్మల్ని చంపిస్తావా అని అడుగుతున్నాడు. ప్రార్థన మారిపోయింది. దుష్టులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు కోరుకున్నావు? ఆ లెక్కన చూసుకుంటే మేము మంచోళ్ళం కదా, వాళ్ళు మాకంటే చెడ్డోళ్ళు కదా, వాళ్లకు ఎందుకు మమ్మల్ని శిక్షించే అధికారాన్ని ఇచ్చావు అని ఇప్పుడు గోజాడుతున్నాడు. ముందే చెప్పాను కదా, తల్లిదండ్రుల మనసు ఎలాగుంటుందంటే, కోపం వచ్చినప్పుడు పరుషంగా ఒక మాట అనేస్తాం, చేయి చేసుకుంటాం, కానీ మరలా బిడ్డ బాధపడుతున్నాడనే వెంటనే మనసు మారిపోతుంది, కరిగిపోతుంది కదా. హబక్కూకు కూడా అంతే. ఈ దుర్మార్గాలను చూసి ఎంతకాలం అన్నాడు. ఎప్పుడైతే శిక్ష వస్తుంది, అందరిని నాశనం చేస్తాడు, అందరిని చంపేస్తాడని తెలిసిందో మరలా వెంటనే గోజాడుతున్నాడు. అయ్యా వద్దు, మేము చెడ్డోళ్ళమే, కానీ వాళ్ళకంటే చెడ్డోళ్ళమేం కాదు, దయచేసి మమ్మల్ని
శిక్షించుకు, మేము మరణము నొందము, మేము చనిపోము అని మరలా ప్రార్థన చేస్తున్నాడు. 14 వచనం, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. ఏలిక లేని చేపలు, ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేసితివి అంటే, మనం చేపలను పట్టుకున్నప్పుడు ఒక తాడును తీసుకొని, దారాన్ని తీసుకొని, ఆ దారానికి అన్నింటినీ గుచ్చుతాం కదా, వాటి దవళ్లలో నుంచి ఆ దారాన్ని తీసి అన్నింటినీ గుచ్చుతాం. చేపలకు ఎవరైనా రాజు ఉంటాడా? ఒక నదిలోనికి లేదా ఒక కుంటలోనికి, చెరువులోనికి వెళ్ళి వల వేస్తున్నప్పుడు ఒక రాజు చేప వచ్చి, అరే పలానా చోట వల వేస్తున్నాడు, మీరు అటుగా వెళ్ళకండి, తప్పించుకోండి అని ఆలోచన చెప్పడానికి రాజు చేప ఉంటుందా? ఉండదు కదా. వాటి ఇష్టం, ఏది ఎటు వెళ్ళాలంటే అటు వెళ్తుంది. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేటివి అంటే, ఆ వస్తున్నటువంటి కల్దీలు ఉన్నారే, వాళ్ళు మమ్మల్ని మనుషులను చూసినట్టుగా చూడరు అసలు. ఒక వల వేసేవాడు చేపలు ఎలా చూస్తాడో, ఎన్ని పడ్డాయని చూస్తాడో, ఇంకా ఎన్ని పట్టాలని చూస్తూ ఉంటాడో, అలా చూస్తారు వాళ్ళు మమ్మల్ని. వాళ్ళకి ఎందుకు అప్పగిస్తున్నావు అని ప్రార్థన చేస్తున్నాడు. పురుగులు కాళ్ళ కింద పడి చచ్చిపోయాయనుకో, మనం పట్టించుకుంటామా? ఎన్ని పురుగులు చచ్చిపోతున్నాయని చూస్తామా? ఆ కల్దీయులు మనుషులను అలా చూస్తారు, పురుగులతో సమానంగా చూస్తారు. మనుషులు చచ్చిపోయినట్టుగా పట్టించుకోరు. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు అప్పగిస్తున్నావు? చేపలను కూర్చుకున్నట్టుగా మనుషులు కూర్చుకునే వారికి, పురుగులను నలిపినట్టుగా మనుషులు నలిపేటువంటి ఆ క్రూరులకి మమ్మల్ని ఎందుకు అప్పగిస్తున్నావయ్యా అంటున్నాడు.